ఎవరు ఏ పని చేసినా ఆ పనిని గౌరవించండి. అదే మీ గమనానికి నాంది పలుకుతుంది. నాకెళ్ళి గుడ్ మార్నింగ్ చిల్డ్రన్స్, కూర్చోండి. పిల్లలు, ఈరోజు మన పాఠం వృత్తి అంటే పని. మీరు పెద్దయ్యాక ఏమేమి అవ్వాలనుకుంటున్నారో ఒక్కొక్కరు లేదు చెప్పండి. నేను పెద్ద అయ్యాక లాయర్ అవుతాను సార్. సార్ పెద్ద అయినాక డాక్టర్ అవుతా. సార్ నేను పెద్ద అయ్యాక టీచర్ అవుతా. మై నేమ్ ఇస్ చంటి, నేను పెద్ద అయిన తర్వాత పోలీస్ అవుతా. సార్ మై నేమ్ ఇస్ శ్రీను, నేను పెద్ద అయ్యాక డాక్టర్ అవుతా సార్. మై నేమ్ ఇస్ ప్రణవ్, నేను పెద్ద అయినాక కలెక్టర్ అవుతా. సార్ నేను పెద్ద అయినాక పోలీస్ అవుతా. వెరీ గుడ్, వెరీ గుడ్. సరే పిల్లలు, మీరు అనుకున్న దాని గురించి బాగా చదివి కృషి చేయండి. మీ తల్లిదండ్రులు చేసే పనుల్ని వీలైతే నేర్చుకోండి, గౌరవించండి. ఎందుకంటే మీరు చెప్పినవన్నీ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. పనులు నేర్చుకోండి, ఆ పనులే మీకు అన్నం పెడతాయి. ఆ వృత్తులను నేర్చుకోండి. మీరు ఎప్పుడైనా ఆ పనులు ఉపయోగపడతాయి మీకు. పని ఏ వయసులోనే చేయొచ్చు. చదువు మటుకి చదువుకునే వయసులోనే చదువుకోవాలి. ఓకే పిల్లలు, టైం 4 అయింది. స్కూల్ డిస్టర్స్. వీడి గుమ్మడి పండు, వీడి పేరేంటి? పప్పస్కాయ వెళ్ళిదా. వీడి గుమ్మడి పండు, వీడి పేరేంటి? యాపిల్ వెళ్ళి. ఇక్కడ దొంగల అక్కడే గప్చుప్ సామరుడ్డి. ఈ పిల్లలు కుటుంబ పద్ధతులలో చదువు మానుకొని వారికి నచ్చిన పనికి వెళ్తారు. హలో, చెప్పురా. ఎక్కడా? ఊర్లోనే. ఎప్పుడు వచ్చావు? రాత్రి వచ్చేసాను. దా బెంచ్ దగ్గరికి రా. అరువు దగ్గరే ఉన్నా నేను. ఓకేనా? వస్తున్నా. ఓకే. హాయ్ బ్రో. ఎలా ఉన్నావురా? బిల్కుష్ భయ్యా. ఇంకేంట్రా? మన వాళ్ళందరూ వచ్చారంటావా? వచ్చారేమో. సీన్ గడికి ఫోన్ చేద్దాం. హలో, ఎక్కడరా? ఇంటి దగ్గరే. ఎవరింట్లో? ఎక్కడ? మా ఇంట్లోనే, మా ఊర్లోనే ఉంది. నాది కూడా ఈ ఊరు లేరా. అరువు దగ్గర ఉన్నా, వచ్చేయి. మీ ఫోన్ కట్ చేస్తే నేను అక్కడ తగ్గిస్తాను. ఓకేరా. హాయ్ బ్రోస్, ఎలా ఉన్నారు? హాయ్ బ్రోస్. ఎవరివి?
మీ ఆట కొట్టేసి ఇద్దరు నువ్వే కదరా ఐబ్రోస్ అన్నావు. మీరిద్దరు ఉన్నారని హైబ్రోస్ అన్నాలేరా. ఎలా ఉన్నారా? అందరు బాగున్నారా? బాగున్నాం కాబట్టి ఇక్కడ కూర్చున్నాం. ఇక్కడ పెద్ద ఆర్జీ మరి అన్ని లాజిక్లే మాట్లాడతాడు. ఇంతకీ నీ మొబైల్లో కలెక్టర్ ఎవర్రా? ఇంకెవరు? మన ప్రణవ్ గాడే. మరి నేను కాల్ చేస్తాలే. ఎక్కడ్రా? అక్కడ దగ్గరికి వచ్చేయి. సరే. అదిగో లాయర్ కూడా వచ్చాడుగా. ఎలా ఉన్నావురా? సూపర్ రా, మీరెలా ఉన్నారు? బాగున్నా. అడిగా కలెక్టర్ కూడా వచ్చాడు. ఏమైందిరా? చిన్నప్పుడు మన సారు ఏమవుతావు అని అడిగినప్పుడు నువ్వు కలెక్టర్ అన్నావు కదరా, అది. నువ్వు కూడా పోలీస్ అన్నావు కదరా, నా డ్యూటీ చేస్తున్నావా? ఎందుకు చేయట్లేదురా? మనోడు గుంటూరులో సందులు గొంతులు ఆఖరి రెగ్యులేట్ ఏరియా కూడా మనోడిదే. ఈ ఊర్లో ఈజీగా నాలుగు కాదని ఉన్నాయి కదరా, మన స్టామినా ఎక్కి అవి కూడా సరిపోలేరా. మరి కందిచేలోకి వెళ్ళావా? నాకు ఇంకా అదే పనిరా. మా అత్తగాని చూసింది అనుకో దరివేసా. ఎప్పుడు దొరికి వచ్చుకుందిరా. వాడు అర్ధరాత్రి ఇంట్లో దొరికినప్పుడు నేర్చుకుని లేరా. ఓహో, జమానాలో జరిగిందా? ఇడేరా ఆ రోజు 12 గంటలకు లేపంటే ఇప్పుడు 4 గంటలకు లేపు. ఇంక నేను ఇంకా ఆత్రంతో వెళ్ళా. ఇంకా మా అత్త నిద్ర లేచింది. చీపెత్తు జరగాలని చూసింది. మనం చంపయ్యా. అదిరా ఆ తర్వాత ఈ 2 రోజులు బయట కనపడలేదా? కాబట్టి ఏమన్నా అదే మామైతే వద్దు బ్రో, ఆ ఊహే భయంకరంగా ఉంది. అయినా మీకంటే మీ మామ కుదిరింది బ్రో. అదృష్టం అందరం ఉండాలి కదా. దేనికైనా టాలెంట్ కావాలరా. అవునవును, అర్ధరాత్రి కూడా వెళ్ళి త్వరకుండా రావాలన్నా అదృష్టం ఉండాలిరా. అవునరా, అప్పుడు నువ్వు పక్కూరికి వెళ్ళావుగా అమ్మాయి కోసం, ఏమైంది? వెళ్ళాను. అమ్మ ఇల్లు తెలియక ఊరంతా కలా తిరిగి వచ్చాను. అదేంట్రా, అమ్మాయి రమ్మని లేదా నిన్ను? నన్ను రమ్మని చెప్పి అమ్మాయి నిద్రపోయిందిరా. ఇంకేం చెప్పు. నా బొందరా కుదిరితే నీకు చెప్పనా? మన రాజ్యాంగాడికి కుదిరేట అందరికి కుదరదురా. అందరు నా కోసమే రా తెచ్చుకొని కూర్చోరు రమ్మని. అది నేనే వెళ్ళట్లే ఓపిక లేక. మరి లేకపోతే అది ఎగురుతున్నా జింపు జలాని అంట. ఏం చేయమంటారా మరి? అవునరా, నిలబోయింది. మరి నీదిరా? బ్రో దీని అమ్మ జీవితం. ఇల్లులో ఫెయిలరే, నువ్వు లవ్ ఫెయిలర్, నేను లవ్ ఫెయిలర్. బయట ఎవరిని చూసినా లవ్ ఫెయిలర్ స్టేటస్. ఇంకా ఎవడో లవ్ చేసి బాగుపడింది ప్రపంచంలో? లవ్ చేసి ఎవడు బాగుపడ్డాడు లేరు మావా. అంతేరా. అందుకే రా ఈ లవ్ యూస్ ఇట్ అవ్వదు. ఎంబీబీఎస్ చేసి బిల్డింగ్లు కడదాం అనుకుంటున్నా. నీ కిడ్నీ పవర్ ఎక్కువరా. ఎలా ఉన్నారా? అందరూ మీ పనులలో బిజీ అయిపోయారా. నలుగురిలో మంచి పేరు సంపాదించుకోవాలి. మీ పనిలో మీరు బెస్ట్ అనిపించుకోవాలి, అంతే చాలు. మనం ఎవరో ఏ పని చేసినా నిజాయితీగా చేయండిరా. ఎందుకంటే మనకదే కూడి పెట్టేది. అయినా మనం ఇలా ఉన్నామంటే కారణం మనం చదివిన చదువుల కన్నా కష్టపడి ఇష్టపడి చేసుకున్న పనులే కదా. అవునరా, నిత్యం మనకు దైవం. అవును, నిత్యం మనకు దైవం.